వ్యక్తి ఫోన్లో కొన్ని కాల్ రికార్డ్స్ కాల్ లాగ్స్ డిలీట్ అయినాయి పోలీసులు చెప్తున్నారు. అంటే ఏ రకమైన కాల్స్ ఉంటాయి కదా రికార్డ్ చేసి పెట్టుకున్నారంట. కాల్స్ డిలీట్ అయినాయి అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. అంటే కాల్స్ డిలీట్ అయిందని పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్లా తెలుసండి? ఎంక్వైరీ చేసినప్పుడు కాల్ ఇస్తారు కొన్ని డిలీట్ అయినాయి రికార్డ్స్. అదేనంటున్నా. ఇప్పుడు నెల రోజులు, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కూడా మా సురేష్ అన్న ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఇంత నిఖార్సైన కార్యకర్తలకు లేని బాధ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఏ రకంగా ఉంటుందని అడుగుతున్నా. ఒకటే సింపుల్ క్వశ్చన్, ఇది లాజిక్ కూడా. అసలు ఎవరు పంపిస్తే ఇతను మా దగ్గరికి వచ్చాడు? ఇంకా నేను ఇంకా ఎత్తుకోవాల్సింది ఏంటంటే, ఇంకా నా దగ్గర ఆఫీస్ ప్రాంతంలో కానీ మా పార్టీలో కానీ ఇంకా ఎంతమంది కోవర్ట్లు ఉన్నారు, ఇవన్నీ కూడా నేను వెతుక్కోవాలి. నేను అదే అంటున్నా, 3 గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం రచించగలుగుతాడండి? 3 గంటలు అంట, 7 గంటల నుంచి 10 గంటల వరకు తాగిన వ్యక్తి ఇంత పథకం రచించగలుగుతాడా? ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏమంటే ఇప్పుడు వందల వేల మంది వస్తూ ఉంటారు, అన్న మేము జగన్ గారి అభిమానులు, మీ అభిమానులు అని వస్తూ ఉంటారు. పని చేసేవాడు రండి పని చేయమని చెప్తాం. ఎందుకు నాకు ఒక 4 రోజుల ముందు దాకా ఆ వ్యక్తి తిరుగుతున్నాడు, అతని పేరేంటో కూడా నాకు తెలియదు. బేసిక్గా వీళ్ళకి ఎవరికి కూడా తెలియదు, వచ్చి అన్నాటిలోనే ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. సరే మన మీద ఏదో మంచిగానో ప్రేమగానో వచ్చాడేమో అని అనుకుంటున్నాం జనరల్గా వచ్చి. ఇప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంటు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నారు కదా, మా నాన్నగారు ప్రధాన అనుచరుడు అని చెప్పి బ్లేమ్ చేశారు కదా, అంటే మా పైన ఉన్న అభిమానంతో చేశాడని చెప్తున్నారు కదా. డిపార్ట్మెంట్ని ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేయమనండి. నా ప్రమేయం కానీ నా కుటుంబ సభ్యుల ప్రమేయం కానీ ఉందో లేదో పూర్తిగా ఎంక్వైరీ చేయమనండి. ఒకవేళ నేను అదే చెప్తున్నా, నాది కానీ నా కుటుంబ సభ్యుల ప్రమేయం కానీ ఉంటే నేను సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను క్లియర్గా చెప్తున్నా, నా యొక్క నిజాయితీ, నా యొక్క సచ్చీలతను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ ఏం కనబడతా ఉంది, నేనే వెనకాల ఉండి చేయించానా అన్న విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటు కనబడతా ఉంది. నాకు బాధ అనిపిస్తూ ఉంది, ఎట్లాగో ఒక పార్టీకి ఆపాదిస్తారని అడుగుతున్నా. నిన్న సీసీ ఫుటేజ్లు ఉన్నాయని డిఎస్పీ ప్రెస్ మీట్లో అడిగామండి, అడిగితే ఇవి క్యాప్చర్ అవ్వలేదు అని అన్నాడు ఆయన. ఇక్కడ నుంచి స్పష్టంగా రాలేదని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది పూర్తి స్థాయిగా దాని యొక్క బ్యాక్డ్రాప్ ఏంటనే తీయాలి. ఒక వ్యక్తి చేయగలుగుతాడా? ఒకవేళ నిజంగానే శివాజీ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడితే అతని వెనకాతలు ఎవరూ లేకోకుండా అతనికి ఏం అవసరం? అతనికి చేయాల్సిన పని ఏంటి? ఎందుకు అంత అవసరము? ఒక వెహికల్ తగలబెట్టి మా ఆస్తి ఎందుకు, మా పైన అభిమానం ఉంటే మా ఆస్తిని ఎందుకు తగలబెడతాడు? అవతల వాళ్ళ ఆస్తి ఒపోజిషన్ వాళ్ళది తగలబెట్టాలి కదా, మాది ఎందుకు చేస్తాడు? కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒకటి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఏదైతే మీరు నిన్న ప్రెస్ నోట్ ఇచ్చారో దాన్ని మీరు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ధృవీకరించడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏ రకంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదిస్తున్నారు? మా నాన్నగారు ప్రధాన అనుచరుడని ఏ రకంగా దాన్ని ఆపాదిస్తూ ఉన్నారు? ఈ 2 అంశాలపైన సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతను ఎలక్షన్ 4 రోజుల ముందు రావడం వాస్తవమే, ఇక్కడ తిరగడం వాస్తవమే. ఎవరు ప్రమేయం లేకోకుండా ఆ వ్యక్తి ఒకటే చేశాడు అని అంటే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పెద్ద మాస్టర్ స్కెచ్ ఒకటే ఎలా చేయగలుగుతాడు? 3 గంటలు తాగిన వ్యక్తి. అది కూడా నిన్న మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు నిన్న ప్రెస్ నోట్ పెట్టినప్పుడు అడగాల్సిన క్వశ్చన్, మాకన్నా ఎక్కువ తెలివితేటలు మీడియాకు ఉంటాయి. 3 గంటలు తాగిన వ్యక్తి ఒకటే ఎలా చేయగలుగుతాడని.